తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో బండి భగీరథ్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించలేదు. అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ ఇవ్వాలన్న అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు సాగిన తీవ్ర వాదనల అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. బాధితురాలి వాంగ్మూలం చదివిన తర్వాత ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మరోవైపు బాధితురాలు మైనర్ కాదని బండి భగీరథ్ తరపు న్యాయవాది వాదిస్తే 10వ తరగతి మెమో, బర్త్ సర్టిఫికెట్ ఆధారంగా ఆమె మైనర్ అనే విషయం స్పష్టమైందని ప్రభుత్వం, బాధితురాలి తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. మొత్తం వ్యవహారంలో సంచలన వాదనలు చోటు చేసుకున్నాయి. బాధితురాలు మైనర్ అని ఇప్పటికే పోలీసుల విచారణలో నిర్ధారణ అయిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. 10వ తరగతి మెమోతో పాటు జీహెచ్ఎంసీ బర్త్ సర్టిఫికెట్ ఆధారంగా ఆమె వయస్సు 17 ఏళ్ల 3 నెలలేలని కోర్టుకు వివరించారు. మహిళా పోలీసులు, భరోసా సెంటర్ అధికారులు మాట్లాడిన తర్వాతే బాధితురాలు జరిగిన ఘటనను పూర్తిగా వెల్లడించిందని, అందుకే తర్వాత తీవ్రమైన లైంగిక దాడి సెక్షన్లు జత చేశామని తెలిపారు. బాధితురాలు మేజర్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి బండి భగీరథ్ బయటకు తీసుకెళ్లాడని కోర్టుకు ఆమె తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. తనపై తీవ్రమైన లైంగిక దాడి జరిగిందని బాధితురాలు స్పష్టంగా వాంగ్మూలంలో తెలిపిందన్నారు. ఇప్పటికే కేసులో బలమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, అందువల్ల ముందస్తు బెయిల్ లేదా అరెస్టు నుంచి రక్షణ ఇవ్వొద్దని కోర్టును కోరారు. మరోవైపు బండి భగీరథ్ తండ్రి తన అధికారాన్ని ఉపయోగించి సాక్ష్యాధారాలు మాయం చేసే ప్రమాదం ఉందని కూడా ఆరోపించారు. అదే సమయంలో బండి భగీరథ్ తరపు న్యాయవాది మాత్రం కేసులో అనేక అనుమానాస్పద అంశాలు ఉన్నాయని వాదించారు. మొదట 5 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే సెక్షన్లు పెట్టి తర్వాత అకస్మాత్తుగా 20 ఏళ్ల శిక్ష పడే సెక్షన్లు ఎందుకు జత చేశారన్న ప్రశ్నను కూడా లేవనెత్తారు. ఈ కేసులో భగీరథ్పై వచ్చిన ఆరోపణలను పూర్తిగా కొట్టేయలేమని కోరడం లేదని, కానీ అరెస్టు నుంచి రక్షణ మాత్రం ఇవ్వాలని బండి భగీరథ్ తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఎలాంటి షరతులు పెట్టినా పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే బాధితురాలి తరపు న్యాయవాది మాత్రం ఇప్పటికే ఫిర్యాదు వెనక్కు తీసుకోవాలని, బాధితురాలిపై ఒత్తిడి తెస్తున్నారని కోర్టుకు చెప్పారు. కరీంనగర్లో కేసు నమోదు కావడం వెనుక కూడా అధికార ప్రభావం ఉందని ఆరోపించారు. అంతేకాదు బండి భగీరథ్పై గతంలోనూ 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, అలాంటి వ్యక్తికి ముందస్తు రక్షణ ఇవ్వకూడదని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలను గంటల తరబడి విన్న తెలంగాణ హైకోర్టు ఈ కేసులో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. బాధితురాలి స్టేట్మెంట్ చదివిన తర్వాత ఈ దశలో రక్షణ ఇవ్వలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో బండి భగీరథ్ అరెస్టుపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ కేసు రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇప్పుడు హైకోర్టు తుది తీర్పుపైనే అందరి దృష్టి నిలిచింది.